హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ బ్లాగ్స్. ఇవి ప్యాట్రన్ కంపెనీకి సంబంధించిన TWS ఇయర్ బడ్స్ అనమాట. నేను వీటిని 10 రోజుల క్రితం అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను. వీటి కాస్ట్ వచ్చేసి 899 రూపాయలు అనమాట. అంటే రూపాయి తక్కువ 900 రూపాయలు అనమాట. సో వీటిని నేను 10 రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో వీటితో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఎవరైనా సరే 1000 రూపాయల బడ్జెట్ లో ఒక ఈ TWS ఇయర్ బడ్స్ కొనాలి అనే ఆలోచనలో ఉంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ TWS ఇయర్ బడ్స్ సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా ఈ ఇయర్ బడ్స్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది ప్యాట్రన్ కంపెనీకి సంబంధించిన TWS ఇయర్ బడ్స్ అనమాట. నేను వీటిని అమెజాన్ నుంచి తెప్పించాను. దీని కాస్ట్ వచ్చేసి 885 రూపాయల వరకు అయ్యిందనమాట. సో ఈ ఇయర్ బడ్స్ నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో లోపల ఐటమ్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. కార్టన్ ఓపెన్ చేసాను. కార్టన్ ఓపెన్ చేయగానే మనకి లోపల ఇంకో కార్టన్ ఉంటుంది. ఇదేమో బిల్ అనమాట. బిల్లు అమెజాన్ వాళ్ళు పంపించిన బిల్లు ఇక్కడ మీరు చూడొచ్చు. బిల్ పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకి ప్యాట్రన్ కంపెనీకి సంబంధించిన ఇయర్ బడ్స్ బాక్స్ అయితే ఇక్కడ ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ ప్యాట్రన్ అనేసి ఇక్కడ కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇయర్ బడ్స్ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. ఇలా సైడ్ చూడగానే మనకి మోడల్ నేమ్ అనేది మనకు కనిపిస్తుంది. బేస్ బడ్స్ ప్యూట్ అనేసి ఇక్కడ మోడల్ నేమ్ అయితే మనం చూడొచ్చు అనమాట. కింద చూస్తే ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ బడ్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇక మనం ఇలా కింద ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫెదర్ లైట్ బడ్స్ అని చెప్పేసి ఇక్కడ రాశారు. అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందని వీళ్ళ అర్థం అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 25 hours వరకు ప్లే టైం వస్తుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఇకపోతే ఇక్కడ కేస్ ఇయర్ బడ్స్ కేస్ చూసుకుంటే మనకి ట్రాన్స్పరెంట్ కేస్ లా కనిపిస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. సో ఓపెన్ చేస్తే మనకి అర్థమైపోతుంది ఏ విధంగా ఉంది అనేది అనమాట. ఇక ఈ సైడ్ ను మనం చూసుకుందాం. ఈ సైడ్ ను చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి బేస్ బడ్స్ ప్యూట్ అని చెప్పేసి రాసి పెట్టింది. అంతేకాకుండా ఇక్కడ ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ బడ్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఇవతల పక్క చూసుకున్నట్టయితే మనకి మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. బ్లూటూత్ ఆప్షన్ ఉంది, ఇక వైఫై ఆప్షన్ ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టైప్ సి పోర్ట్ తో వస్తున్నట్టు మనకు మెన్షన్ చేశారు. అలాగే ప్లే టైం మనకి 25 hours వరకు ప్లే టైం వస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే కింద చూసుకున్నట్టయితే స్పీకర్ డ్రైవ్స్ 13mm డ్రైవ్స్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు అనమాట. సో ఇక మనం వెనక వైపు చూసుకున్నట్టయితే మనకు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. ఇయర్ బడ్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. కిందన బార్ కోడ్ ఒకటి ఉంది. సో ఇక ఇక్కడ మనం ఒక కవర్ తో అయితే వీళ్ళు దీన్ని కవర్ చేశారు. దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఈ కవర్ ని సో ఇలా ఈ ప్యాకింగ్ అనేది మనం ఓపెన్ చేసామన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసేగానే ఇక్కడ మనకు సో ప్యాక్ అయితే ఓపెన్ చేశాను. చూడొచ్చు మీరు ఇక్కడ ప్యాటర్న్ కి సంబంధించిన ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇక బాక్స్ లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్ లో చిన్న విజిటింగ్ కార్డ్ టైప్ ఇచ్చారు. ఇక్కడ QR కోడ్ ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇక ఇయర్ బడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ ఇయర్ బడ్స్ ఈ విధంగా మనకి ప్యాక్ చేసి పంపించారనమాట. ఇలా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇది మామూలుగా మన ఇండియన్ టైప్ ఇయర్ బడ్స్ కాదనమాట. ఐఫోన్లు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి సంబంధించిన ఇయర్ ఫోన్స్ స్టైల్ అనమాట ఇవి. ఈ బడ్స్ మన ఇండియన్ స్టైల్స్ కాదు. మన ఇండియన్ స్టైల్స్ అయితే బడ్స్ వస్తాయి, ప్లాస్టిక్ బడ్స్ వస్తాయి. అవి ఇలాంటివి కాదనమాట. సో ఇవి పక్కన పెడదాం. వీటి స్పెసిఫికేషన్స్ చూద్దాం. స్పెసిఫికేషన్స్ లో భాగంగా బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. చూడండి, మిగతా TWS ఇయర్ బడ్స్ సంబంధించిన కేసులు డిజైన్ లా కాకుండా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ తో వస్తుంది అనమాట. ఈ బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినా సరే డిజైన్ అయితే నేను
చాలా బాగా ఇంట్రెస్ట్ చూపించి తీసుకున్నాను అనమాట. నేను ఈ TWS ఇయర్ బడ్స్ తీసుకోవడానికి ముఖ్య కారణం డిజైన్ కూడా అని చెప్పొచ్చు. సో ఇకపోతే లోపల మనకి TWS ఇయర్ బడ్స్ ఉన్నాయి. మనం ఓపెన్ చేయగానే బడ్స్ మనకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీరు. ఈ TWS ఇయర్ బడ్స్ మీరు చూడొచ్చు. ఇవి రెండు వైట్ కలర్ TWS ఇయర్ బడ్స్ అనమాట. ఇవి మన ఇండియన్ స్టైల్ ఇయర్ బడ్స్ కాదు. ఇవి యాపిల్ ఇయర్ ఫోన్స్ లేకపోతే వివో కంపెనీకి సంబంధించిన ఇయర్ బడ్స్ ఎలా ఉంటాయో ఆ టైప్ లో ఉన్నాయన్నమాట. సో ఇవి కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు ఈ డిజైన్ అనేది. ఎందుకంటే కొంతమందికి బడ్స్ అంటే రబ్బర్ బడ్స్ ఉంటాయి కదా, అలాంటి ఉండేవి ఇష్టం ఉంటుంది. మరి కొంతమందికి ఇలాంటి బడ్స్ లేనివి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. మీకు మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. ఇకపోతే ఈ బడ్స్ కి సంబంధించిన ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇకపోతే ఈ ఇయర్ బడ్స్ అనేవి చాలా చాలా లైట్ వెయిట్ తో ఉన్నాయన్నమాట. అంటే మాక్సిమం 40 గ్రామ్స్ వరకే వస్తున్నాయి అన్నమాట. చాలా చాలా లైట్ వెయిట్ తో వస్తున్నాయి. ఇకపోతే ఈ ఇయర్ బడ్స్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే వీటిలో 13mm డ్రైవ్స్ అయితే యూజ్ చేశారు. అంతేకాకుండా 10 మీటర్స్ రేంజ్ వరకు ఈ ఇయర్ బడ్స్ అయితే పనిచేస్తాయి. వీటిలో ఒక్కొక్క ఇయర్ బడ్ లో 30 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఈ కేసులో 250 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు అనమాట. వీటిని ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకు 1 అవర్ టైం పడుతుంది. అలాగే ప్లే ఆన్ టైం ఈ ఇయర్ బడ్స్ మనకు 25 అవర్స్ వరకు ఇచ్చారనమాట. కాకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మాక్సిమం 20 అవర్స్ మాత్రమే ప్లే ఆన్ టైం వస్తుంది అనమాట. ఇక ఇయర్ బడ్స్ సౌండ్ క్వాలిటీ కనుక చూసుకున్నట్టయితే బేస్ అనేది చాలా చాలా బాగుంది. అలాగే వోకల్స్ కూడా చాలా బాగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మనకి మ్యూజిక్ సిస్టమ్ కూడా మనకు అంటే మ్యూజిక్ ఒక పక్క సాంగ్ ఒక పక్క వినిపించడం అట్లా కూడా చాలా నీట్ గా అయితే ఉంది. 1000 రూపాయల బడ్జెట్ లో ఈ సౌండ్ సిస్టమ్ అనేది కొద్దిగా నాకు నచ్చిందనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఇయర్ బడ్స్ మనకి టచ్ కంట్రోల్ తో వస్తాయి. మీకు ఇక్కడ క్లియర్ గా కనిపించకపోవచ్చు, బట్ ఇక్కడ టచ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఇవి మనం కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడానికి లేదంటే కాల్ కట్ చేయడానికి ఒకసారి టచ్ చేస్తే సరిపోతుంది. అలాగే 2 సార్లు మనం రైట్ సైడ్ టచ్ చేసామనుకోండి, ఓకే ఇలాగా 2 సార్లు టచ్ చేస్తే మనం ఏదైనా ఆడియో సాంగ్స్ వింటున్నప్పుడు లేదంటే యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. అది 2 సార్లు టచ్ చేసినప్పుడు ఫార్వర్డ్ అయిపోతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ కానీ 2 సార్లు మనం టచ్ చేసామనుకోండి, అది ప్రీవియస్ సాంగ్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఆప్షన్ అయితే ఇందులో ఉందన్నమాట. ఇయర్ బడ్స్ IPX రెసిస్టెన్స్ తో వచ్చాయి కాబట్టి ఇది చిన్న వర్షపు జల్లులు కానీ లేదంటే చెమటను కానీ ఇవి తట్టుకోగలుగుతాయి అనమాట. వాటి వల్ల ఎటువంటి డామేజ్ అయితే ఉండదు వీటికి. ఇక వీటిని ఆఫ్ ఇన్ ఇయర్ బడ్స్ అంటారు. అంటే ఇలా పెట్టుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చెవి లోపలికంటా వెళ్ళట్లేదు అనమాట, బయటకు మాత్రమే ఉంది. అలాగని ఇవి జర్నీలో అంటే బైక్ జర్నీ చేసేటప్పుడు పడిపోతాయంటే పడిపోయేంత బయటకైతే ఉండవు. కాకపోతే ఇది పూర్తిగా లోపలికి వెళ్లకుండా ఉంటాయి అనమాట. కొన్ని ఇయర్ బడ్స్ ఏమవుతాయంటే కొద్దిగా లోపలికి అయితే వెళ్తాయి అనమాట. ట్రయల్ చేశాను ఒకసారి బైక్ మీద, చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఈ పెట్టుకొని డ్రైవ్ చేశాను, కానీ అసలు ఎక్కడ కూడా పడలేదన్నమాట. చూడండి, నేను ఇలా పెట్టుకుని గట్టిగా ఇలా తల ఊపుతున్నాను. సో ఇలా తల ఊపినా సరే, చాలా గట్టిగా తల ఊపుతున్నాను, అయినా సరే ఇవి పడట్లేదు అనమాట. సో ఇవి డ్రైవింగ్ లో కూడా పడే అవకాశం అయితే లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట. ఇది ఎందుకంటే ఇక్కడ రబ్బర్ బడ్స్ ఉండేవి అయితే కొద్దిగా లోపలికి వెళ్తాయి కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా పట్టుకుని ఉంటాయి చెవిని. ఇవి కొద్దిగా స్వెట్ అయిన తర్వాత ఊడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరీ అంత ఈజీ అయితే కాదనమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా చెప్పాలి అంటే ఇయర్ బడ్స్ అయితే నాకు నచ్చాయి. సౌండ్ క్వాలిటీ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైన్ బాగుంది. సో కొంతమందికి ఈ డిజైన్ నచ్చకపోవచ్చు, సో వాళ్ళైతే ఇవి ఇష్టపడరు. కొంతమందికి రబ్బర్ బడ్స్ ఉండేవి ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇవి ఇష్టం ఉండదు. సో వాళ్ళని అయితే మనం ఏం చేయలేము. కాకపోతే 900 ప్రైస్ లో ఇవి మంచి బడ్స్ అని చెప్పుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా అన్నిటికీ ఇది బాగుంది. సో మీరు కొనాలి అనుకుంటే నేను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మాకు గివ్ అవే రూపంలో
వీటిని ఇవ్వగలవా అని మీరు అడిగితే ఇస్తాను, ఖచ్చితంగా ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. కానీ ఒక కండిషన్ ఏంటంటే వరకు నేను వీటి గురించి చెప్పిన స్పెసిఫికేషన్స్ లో మీకు నచ్చింది ఏంటి నచ్చంది ఏంటి అంటూ తెలియజేస్తూ నాకు కామెంట్ చేయండి. అలాగే నాకు కనీసం ఒక 50 నుంచి 100 కామెంట్ల వరకు వస్తే ఖచ్చితంగా నేను వీటిని గివ్ అవే రూపంలో మీకు ఇస్తానన్నమాట. సో 50 కామెంట్స్ దాటితే 50 లైక్స్ దాటితే నేను ఖచ్చితంగా గివ్ అవే వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా వరకు సెలవు. బై బై, సైన్ అవుట్ నౌ.